Hi everyone, I am Karthik. Welcome to the Trinity 7. Previous నుంచి I used a lot of drones. అందులో బాగా నచ్చేది నాకు ఫస్ట్ వన్ ప్యాంథమ్ అండ్ డ్రోన్స్ చేంజ్ చేస్తూ వచ్చేసరికి నాకు బాగా ఇష్టమైన డ్రోన్ అండ్ నా డ్రీమ్ డ్రోన్ వచ్చి Mavic 3. రీజన్ ప్రతి షూట్లో నాకు చాలా కంపాక్టబుల్గా కానీ ఎక్కడైనా లొకేషన్స్లో నేను ఈవెన్ డ్రోన్ వెళ్ళని ప్లేసెస్లో కూడా నేను దాని మెయిన్ థింగ్ ఏంటంటే దానికి ఉన్న డ్యూయల్ కెమెరా. దానివల్ల నేను ఏం చేసేవాడిని అంటే కొంచెం జూమ్ చేసుకుని షార్ట్స్ తీసుకోవడం, కొన్ని మెయిన్ రిస్కీ షార్ట్స్ కూడా నాకు ఈజీగా అయిపోయాయి. సేమ్ ఈ ఇయర్లో అట్లా నేను 2 years Mavic 3 యూస్ చేశాను. దాని తర్వాత ఈ ఇయర్లో నేను కొత్తగా అప్డేట్ చేసుకోవాలని ప్లాన్ చేసి ఐ టేక్ ద Mavic 3 Pro. ఈరోజు దాని కంప్లీట్ అన్బాక్సింగ్, దాంట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. దిస్ ఇస్ ద Mavic 3 Pro కాంబో. దీంట్లో కంప్లీట్ బాక్సెస్ ఏమేమి ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడడానికి మీకు బ్యాగ్. స్టార్టింగ్ మనకి Mavic 3 బ్యాగ్ వచ్చేసరికి 3 వేరియేషన్స్లో ఉండేది. స్లైడ్ టైప్ కానీ, బ్యాక్ ప్యాక్ కింద కానీ, లేకపోతే హ్యాండిల్ లెక్క బీప్ కేస్ కింద ఉండేది. బట్ Mavic 3 Pro వచ్చేసరికి వీడు క్లాసిక్ ఏదైతే బ్యాగ్ ఇచ్చాడు సేమ్ అదే బ్యాగ్ నాకు Mavic 3లో వచ్చేసింది. అండ్ దీంట్లో ఉన్న ఎక్విప్మెంట్ వచ్చేసి 1 డ్రోన్, చార్జర్ హబ్, బ్యాటరీస్ అండ్ ఒక బ్యాక్ బాక్స్ అండ్ ఫైనల్ ఒక ఫిల్టర్స్. ఈ థింగ్ అండ్ ఎక్స్ట్రా బాక్స్ ఒకటి ఉంది దీంట్లో. ఇట్స్ వైట్ కలర్. ఈ వైట్ కలర్ బాక్సెస్లో పవర్ కేబుల్స్ ఎక్కువ ఉన్నాయి మొత్తం స్టార్టింగ్ చేస్తే. Mavic 3లో నాకు ఇన్ని కేబుల్స్ మ్యాక్సిమం ఒక ఛార్జర్ నా 2 కేబుల్స్ మాత్రం ఇచ్చిండు. కానీ Mavic Pro వచ్చేసరికి దగ్గరగా 6-7 పవర్ కేబుల్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్ వింగ్ సెట్ ఉంది ఇందులో అండ్ ఛార్జర్ హబ్, అడాప్టర్. ఛార్జర్ హబ్ కూడా కాదు ఇది. ఇవి కంప్లీట్ థింగ్స్. ఇందులో మిస్ అయింది ఏంటనుకుంటే రిమోట్. మెయిన్ థింగ్ నేను రిమోట్ ఎందుకు మార్చానంటే దీనికి ఇచ్చినప్పుడు స్టార్టింగ్ ఈ రిమోట్ తీసుకొచ్చాను, లైక్ RC1 ఆర్ DJI RC అంటాం. ఈ రిమోట్ నేను చేంజ్ చేయాలనుకున్నాను బికాస్ నేను ఎక్కువ చేసి లైవ్ ఈవెంట్స్. నాకు లైవ్ కావాల్సి వచ్చేసరికి RC Pro స్పెసిఫిక్గా నేను ఈ రిమోట్ తెప్పించుకున్నాను బికాస్ నాకు దీంట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. RCకి ఏంటి, RCNకి ఏంటి, RC Proకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటని నేను మీతో దీన్ని ఓపెన్ చేసినప్పుడు చెప్తాను. అండ్ డ్రోన్ గురించి మాట్లాడాలంటే సేమ్ Mavic 3 బాడీ ఉంది, లైక్ అడాప్టర్. కానీ క్లాసిక్ ఇచ్చిన అడాప్టర్స్ మాత్రం ఇచ్చిండు. కెమెరాస్ వచ్చేసి 3 డ్యూయల్ కెమెరాస్. బాడీ అయితే మొత్తం Mavic 3 బాడీ ఉంది. బట్ కెమెరాస్ వచ్చేసరికి ఈ 3 కెమెరాస్ ఏవైతే ఉన్నాయో Mavic 3లో మనకి డ్యూయల్ కెమెరా ఉంది. అండ్ Mavic 3 Pro వచ్చేసరికి 3 కెమెరాస్ ఇచ్చాడు. 3 కెమెరాస్లో ఒక్కొక్క కెమెరా మెగాపిక్సెల్ ఎంత, సెన్సార్స్ ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెలిమీటర్స్ అని ఉంటుంది. దానికోసం మనకు పర్టికులర్ నేను లాస్ట్లో ఒక వీడియో మీకు కంప్లీట్గా డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ అయితే వీటిలో ఏవైతే ఇచ్చిందో వాటి గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడే టాపిక్ బ్యాటరీస్ గురించి. Mavic 3లో ఏ బ్యాటరీస్ ఇచ్చిండో సేమ్ Mavic 3 కూడా అవే బ్యాటరీస్. సేమ్ వచ్చేసి మనకి 5000 mAh ఉంది, 77 watts సేమ్ ఇవే ఉన్నాయి. మొత్తం ఇందులో వచ్చి మనకి 3 బ్యాటరీస్ ఇచ్చిండు. డైరెక్ట్గా దీనికంటే ఒక సెపరేట్గా ఒక డ్రోన్తో పాటు ఒక బ్యాటరీ వచ్చింది అండ్ ఒక బ్లాక్ కలర్ బాక్స్ ఉంది కదా, ఇందులో కూడా సేమ్ అవే బ్యాటరీస్. కానీ ఇది కేసింగ్ డిఫరెంట్ వచ్చింది ఈసారి. లాస్ట్ టైం అయితే డైరెక్ట్ ఇట్లా ఈ బాక్స్ ఇవ్వకుండా చిన్న అడాప్టర్లోనే పెట్టించేసిండు. బట్ దీని ఒక మ్యాక్సిమం లిమిట్ వచ్చి చెప్పడం అయితే మనకి 43 minutes అని చెప్తుంది ఫ్లయింగ్ టైంలో ఈ బ్యాటరీస్కి వచ్చి. బట్ ఫ్లై చేసినప్పుడు మాత్రం మనకు వచ్చేది 40 minutes, అంటే 35 minutes 40 minutes ఈ డ్యూరేషన్లో ఫ్లై అవుతున్నాయి. అది కూడా విండ్ని డిపెండ్ అయ్యి మనం ఫ్లై చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇవన్నీ వింగ్సే యాజ్ వెల్ యాజ్ ఇన్ని ఇచ్చిండు. బట్ 8 sets ఇచ్చిండు. అవి ఒక 4, ఇది ఒక 8, మొత్తం కలిపితే 12 sets ఉన్నాయి. అండ్ సెకండరీ హబ్, బ్యాటరీ హబ్, ఛార్జింగ్ హబ్ ఇది కంప్లీట్గా. తర్వాత మనం మాట్లాడేది అడాప్టర్ కోసమే. అడాప్టర్ వచ్చేసరికి పాత ప్రీవియస్ అడాప్టర్ వచ్చి లైక్ మొబైల్ అడాప్టర్లో ఉండేది, లైక్ ఈ టైప్ ఆఫ్ అడాప్టర్. దీనికి కంప్లీట్గా USB ఇచ్చిండు అండ్ డైరెక్ట్ C టైప్ ఉండేది. బట్ ఏంటంటే యూఎస్బీ నుంచి వచ్చి మనకి 15 watts వచ్చేది, 5 to 15 watts వచ్చేది.
సి టైప్ డైరెక్టర్ ఏదైతే పిన్ ఉందో దీనికైతే 60 to 120 వాట్స్ అవుట్పుట్ వచ్చేది. బట్ మేజర్ ఇష్యూస్ ఏంటంటే నాకు నేను ఫేస్ చేసింది, దీనికి అడాప్టర్ వాడి ఈవెంట్స్లో ఎక్కువ రెగ్యులర్గానే పెట్టడం వల్ల హీటింగ్ ఇష్యూస్ ఎక్కువ చూసేవాడిని కంటిన్యూ వాడేసరికి. ఈవెన్ దీని ప్రీవియస్ ఏంటి కంటిన్యూ వాడే హీట్ ఇష్యూస్ వస్తాయి, బట్ పవర్ ఏమవుతుంది అప్ అండ్ డౌన్ అవడం వల్ల ఈవెన్ నాకు బ్యాటరీ కూడా ఒక్కొక్కసారి ఖరాబ్ అయ్యేది. బట్ ఈ అడాప్టర్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. ఈ అడాప్టర్ వచ్చేసరికి మనకి సెపరేట్గా ఒక పవర్ కార్డ్ టైపు కనెక్షన్ పెట్టుకోవడానికి అండ్ 2 సి పోర్ట్స్ ఇచ్చాడు. సేమ్ ఏంటంటే యూఎస్బీ తీసేసాడు. దీనికి డైరెక్ట్గా 5 వాట్స్ నుంచి 60 వాట్స్ అండ్ 60 వాట్స్ నుంచి 120 వాట్స్ కింద 2 డీటెయిల్స్ అయితే అట్లానే ఇచ్చింది కంప్లీట్ ఇందులో. బట్ నేను చెక్ చేసినప్పుడు అయితే డైరెక్ట్ రెండింటికి కూడా సేమ్ వాట్స్ వచ్చింది. రెండింటిలో ఒకే హబ్ పెట్టి 2 హబ్స్ పెట్టి చూసాను. ఈవెన్ రెండింటికి సెపరేట్ ఛార్జర్ అడాప్టర్స్ ఉంటే దానికి పెట్టి చూసాను. బట్ ఈవెన్ ఆల్రెడీ ఒకసారి మేము యూస్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీని గురించి. అండ్ దీనికి వచ్చేసిన తర్వాత మీకు చెప్పాల్సింది ఏంటంటే దీనికి పవర్ కార్డ్స్ కంప్లీట్గా దీనికోసం నేను మినిమం 7 పవర్ కార్డ్స్ ఇచ్చాను. దీంట్లో మేజర్ బెనిఫిట్ 7 పవర్. అందులో మనకి నార్మల్ యూఎస్ పిన్ అంటాం దీన్ని, ఇది కాకుండా మనకి ఇండియా పిన్స్లో ఈ టైప్ ఆఫ్ పిన్ ఇచ్చాను. ఈవెంట్స్లో మనకి ఏంటంటే ఈ టైప్ తీసుకువెళ్ళాలంటే దాన్ని సెపరేట్గా సాకెట్ పట్టుకెళ్ళాలి, లేకపోతే అడాప్టర్ తీసుకెళ్ళాలి. లేదు మనకి రెగ్యులర్గా దొరికింది ఇదే, ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్ హాల్స్లో కానీ లేకపోతే ఏ అడాప్టర్స్ సాకెట్స్లో పెట్టాలన్నా ఇది రెండిట్లో సేమ్ పవర్ తీసుకుంటుంది, ఈజీ నార్మల్గానే వర్క్ అవుతుంది. బట్ నాకు ప్లస్ పాయింట్ వీడు ఇవ్వడం మొత్తం టోటల్గా ఒక బల్క్ ఇచ్చాడు. Mavic 3లో నాకు ఇదే లేదు. ఒక ఛార్జర్ పోయిందంటే మళ్ళీ నా హీట్ అయిపోతే ఇంకో కొత్త ఛార్జర్ తీసుకోవాలి తప్ప, ఏమైనా ప్రాబ్లం అయితే కేబుల్ ఖరాబ్ అవుతుంది, వీడి అడాప్టర్ సేఫ్లో ఉంటుంది. అండ్ ఫైనల్ నెక్స్ట్ థింగ్ నేను బాగా నచ్చే టాపిక్ ఫిల్టర్స్. ఇది మేజర్గా మనం ఎక్కడెక్కడ వాడుతాం అంటే ఏదైనా అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు, లైక్ ప్రీ వెడ్డింగ్ కవర్ సాంగ్స్, ఈవెన్ మూవీ షూట్స్ కానీ సీరియల్ షూట్స్లో కానీ ఇది రెగ్యులర్గా మనం వాడాల్సిందే. ఎందుకంటే ఈవెన్ లైటింగ్ సిచ్యువేషన్స్ ఏంటంటే గోల్డెన్ అవర్స్ స్టార్ట్ చేసిన తర్వాత 10 above or 11 లేదు సమ్ టైమ్స్ మన ట్రాకింగ్ షాట్స్ మిడ్ ఆఫ్టర్నూన్ టైంలో మన సిచ్యువేషన్ బట్టి వెళ్తున్నప్పుడు యూజ్ ద ఫిల్టర్స్ వచ్చేసరికి సంథింగ్ ఒక టాయ్ ఫేస్లో ఉంటుంది, 2 eyes ఇచ్చి ఒక మౌత్లో ఉంది. ఇది స్టార్టింగ్ అయితే 2 ఫ్రంట్ ఒకటి పైన ఒకటి ఉంటుంది, బట్ దీనికి మాత్రం కంప్లీట్ ఒక మనిషి ఎట్లా ఫేస్ ఎట్లా ఉంటే సేమ్ అదే డిజైన్లో వచ్చింది. అండ్ మొత్తం సేమ్ పాత ప్రీవియస్ ఫిల్టర్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అందులో ఉన్నాయి. స్టార్టింగ్ ఇచ్చి ND4 నుంచి స్టార్ట్ అయింది. రైట్ ND4 లేదు, ND8 నుంచి స్టార్ట్ అయింది. డైరెక్ట్ స్టార్ట్ అవ్వడం ND8 నుంచి స్టార్ట్ అయ్యి ND16, ND34, ND64 టోటల్ 4 ఫిల్టర్స్. బట్ ప్రీవియస్ వచ్చేసరికి ND4 నుంచి స్టార్ట్ అయింది. ND4, ND8, ND16, ND32 ఉన్నాయి Mavic 3లో. బట్ Mavic 3 Pro వచ్చేసరికి స్టార్టింగ్ వచ్చి ND8. కంప్లీట్గా ఆల్మోస్ట్ అన్ని నుంచి మాట్లాడడం. ఇంకా ఫైనల్ థింగ్ ఏదైనా మిస్ అయిందంటే అది నాకు రిమోట్ కోసమే. రిమోట్ RCN వాడాను, DJI RC వాడాను, RC Pro. బట్ నేను పర్టికులర్గా నాకు RC కన్నా RC Pro రిమోటే కావాలని తీసుకున్నాను. బికాస్ నేను చేసేది ఎక్కువ లైవ్స్ అని మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను. బట్ RCకి RCN అండ్ RC Pro ఉన్న డిఫరెన్స్ ఏంటనే దీనిలో చూపిస్తాను మీకు. ఇది మెయిన్ రిమోట్. దీంట్లో ఒక పవర్ కార్డ్ ఇచ్చాను, లైక్ యూఎస్బీ నుంచి C టైప్ పవర్ కార్డ్. ఇది RC Pro. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ RCNలో కూడా RCN కాకుండా RCకి కంప్లీట్ ఇన్బుల్ డిస్ప్లే వస్తుంది. RC Proకి ఏంటంటే RCలో మనం నార్మల్గా లైవ్ ఇవ్వడానికి ఉంటుంది, బట్ దీనికి మాత్రం గివెన్ HDMI పోర్ట్స్. మినీ HDMI స్టార్ట్ అవుతుంది అండ్ నార్మల్ RCకి వచ్చేసరికి HDMI ఉంటుంది. బట్ ఈ RC Pro ఏంటంటే స్టార్టింగ్ మినీ డ్రోన్స్ నుంచి లైక్ మినీ 3 కానీ మినీ 4 అది A2S, Air 3 అండ్ Mavic సిరీస్లో 3 సిరీస్ కానీ ఈవెన్ Mavic 2 కానీ అండ్ ఇప్పుడున్న Mavic 3 Pro ఇవన్నిటి నుంచి మనం దీన్ని కనెక్ట్ చేసుకుని దీనికి లైవ్ ఇవ్వచ్చు. అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఇన్బుల్ డిస్ప్లే అండ్ దీని కలర్స్ కూడా ఈజీగా గెస్ అవుతుంది. అండ్ దీని జాయ్స్టిక్స్ ఏవైతే ఉన్నాయి కంప్లీట్గా ఇవన్నీ కొంచెం స్మూత్ ఉంటాయి మిగతా జాయ్స్టిక్తో కంబైన్ చేసుకుంటే. అండ్ దీని పోర్ట్స్ మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇన్బుల్ట్ SD కార్డ్ ఒకటి ఉంటుంది. ఈ స్టార్టింగ్లో ఇక్కడ ఇన్బుల్ట్ SD కార్డ్ ఇచ్చాడు, మినీ HDMI అండ్ C టైప్. దీని నుంచే మనం లైవ్ ఇస్తాం. అండ్ ప్రీవియస్ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో నేను డ్రోన్ నుంచి లైవ్ ఎట్లా ఇవ్వాలి, లైవ్ ఎట్లా దేనికి ఎక్కడ వాడుతాను, ఈవెన్ లొకేషన్ నుంచే మీకు అది వీడియోస్ అని రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఇది మొత్తం Mavic 3 కాంబో సెట్. ఇది
కంప్లీట్గా కొన్ని విషయాలు అయితే నేను స్కిప్ చేశాను, బికాజ్ నేను కెమెరాస్ గురించి చెప్పాను, బ్యాటరీస్ గురించి చెప్పాను. బట్ ఇంకా నేను కెమెరా ఒక రెజల్యూషన్స్ కానీ ఫార్మేట్స్ కానీ సెన్సార్స్ గురించి మాత్రం స్కిప్ చేశాను. బికాజ్ ఇప్పుడు చెప్తే ఏంటంటే ఒక ఏదో మాన్యువల్ చేసి రివ్యూ చేసినట్టు ఉంటుంది. బట్ ఎప్పుడైతే నేను షూట్ చేస్తూ ఉంటానో అప్పుడు వీటి గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మ్యాక్సిమం టెలి వాడితే ఎట్లా ఉంటుంది, వైడ్ కెమెరా ఎట్లా వాడతాం, ఏ పర్పస్లో మనం వాడతాం, అండ్ ఆర్సీ రిమోట్ గురించి కానీ, అండ్ వీటిని ఎప్పుడు నేను లైవ్కి ఎట్లా వాడతాను, అవన్నీ నేను ఫర్దర్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇంకొక అన్బాక్సింగ్ ఉంటుంది. అండ్ స్టిల్ వాచింగ్. థ్యాంక్ యూ.